నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. మధు కాల్ చేస్తుందంటే. హలో చెప్పు. నాకొక చిన్న హెల్ప్ చేస్తారా? నాకు వేరే ఆప్షన్ లేకే మీకు కాల్ చేశాను. ఏమైంది? ఎక్కడున్నావు? ఎక్కువ వాయిస్ వినిపిస్తోంది. నేను వాష్రూమ్లో ఉన్నాను. సడన్గా నాకు మంత్లీ ఇష్యూ వచ్చింది. ఇక్కడ లేడీ స్టాఫ్తో మామూలు పరిచయమే తప్ప ఎవరి కాంటాక్ట్ నెంబర్ లేదు. ఇక్కడ ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియట్లేదు. నాకు శానిటరీ ప్యాడ్స్ కావాలి. ఒక 5 minutes. బస్సు బస్సు ఏంటి బాసింత హడావుడిగా పరిగెడుతున్నాడు? హలో, ఏమైంది బాస్? అంత అర్జెంటుగా కంగారుగా వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? రే, నేను ఒక 10 minutesలో వస్తాను. ఈలోపు సేల్స్ డిపార్ట్మెంట్ మీటింగ్ని ఒక 1/2 hour పోస్ట్పోన్ చేయి. హలో హలో, ఏంటో ఈ మనిషి అస్సలు అర్థం కాడు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయా? బ్రాండ్స్ అవి తెలీదు. ఏది మంచిదైతే అది ఇవ్వండి. ఇదిగోండి. ఎంతైంది? ఇదిగోండి. థ్యాంక్ యూ. హా, 2 minutesలో వచ్చేస్తున్నాను. సరే. లోపల మనుషులున్నారు. నేనే. రూతర్, సార్. హౌస్ కీపింగ్ ఇన్ఛార్జ్ ఎవరు? తులసి సార్. ఒకసారి రమ్మను. ఓకే సార్. సార్, లేడీస్ వాష్రూమ్స్ క్లీనింగ్స్ అవి కరెక్ట్గానే ఉంటున్నాయా? ఎస్ సార్, ఎవ్రీడే 3 times క్లీనింగ్ చేపిస్తున్నాం. వెరీ గుడ్. అలాగే లేడీస్ వాష్రూమ్స్లో శానిటరీ ప్యాడ్స్ని కూడా ఏర్పాటు చేయి. ఓకే సార్. ఓకే, యూ మే గో నౌ. ఓకే సార్. పద. గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీదే నాది. తలపులు వేరైనా
చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమన్నారు? ఇవాళ వింతగానూ ఆశ్చర్యంగానూ ఉంది. వింత? మీరు ఆశ్చర్యపోయేంత వింతేం జరిగింది? అవును మరి, మామూలుగా అయితే నువ్వు ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండవు. ఎప్పుడు చూసినా చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా లొడా లొడా అని మిక్సీలో రాళ్ళేసి తిప్పుతున్నట్టు అవతలోడి పరిస్థితి కూడా పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉంటావు. అలాంటిది ఆఫీస్ దగ్గర కార్ ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు. నాకు తెలిసి నీ లైఫ్లో అతిపెద్ద సైలెన్స్ ఇదే అనుకుంటా. నేనేం సైలెంట్గా లేను, చాలా మాట్లాడుతున్నాను. కాకపోతే బయటికి మాట్లాడట్లేదు, మనసులో మాట్లాడుతున్నా. అదే కదా, అవతల మనిషి లేకపోయినా నీలో నువ్వైనా మాట్లాడుకుంటావు తప్ప మాట్లాడకుండా మాత్రం ఉండవు కదా. నేనే అపార్థం చేసుకున్నా. అయితే మనసులోనే మాట్లాడేసుకుంటున్నావు అన్నమాట. థ్యాంక్స్ అండ్ సారీ. థ్యాంక్స్ దేనికి, సారీ దేనికి? నాకు వేరే ఆప్షన్ లేక మీకు కాల్ చేసి నా మంత్లీ విషయం గురించి చెప్పాను. ఆఫీస్లో ఉన్న లేడీ స్టాఫ్ ఎవ్వరూ నాకు అందుబాటులో లేకపోవడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఆ టైంకి రియాక్ట్ అయ్యారు, దానికి థ్యాంక్స్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. అరే, అందులో ఇబ్బంది ఏముంది? ఇవన్నీ నేచర్లో సహజంగా జరిగే విషయాలు. మా ఇంట్లో మా అమ్మ లేదా చెల్లి లేదా, దీనికంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అయినా అన్ని విషయాల్లోనూ చాలా ధైర్యంగా ఉంటావు కదా. ఈ విషయంలో మాత్రం ఇదేదో చెప్పకూడని విషయం అన్నట్టు చెప్పడానికి ఎందుకంత ఇబ్బంది పడ్డావు? ఇంకా ఏ కాలంలో ఉన్నావు? మీరు చెప్పింది కరెక్టే కావచ్చు, కానీ మీకలా చెప్పడానికి నాకెందుకో ఆ క్షణం ఇబ్బందిగా అనిపించింది. నేచర్లో సహజంగా ఎప్పుడూ జరిగే విషయాల గురించి హెస్టేట్ చేయాల్సిన అవసరమేమీ లేదు. అయినా నీకు మంత్లీ డేట్ ఐడియా ఉంటుంది కదా, ఎందుకు ముందు జాగ్రత్తతో ఉండలేకపోయావు? అంటే నార్మల్గా అవ్వాల్సిన డేట్ కాదు, 1 వీక్ ఎర్లీగా అయిపోయాను. నాన్న హాస్పిటల్ పాలవ్వడం, అక్క గురించి టెన్షన్ అండ్ ఇవన్నీ ఆలోచిస్తూ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నాను కదా. ఆ స్ట్రెస్లో ఇలా అయిపోయినట్టుంది, అందువల్ల అంత జాగ్రత్త పడలేదు. ఓ, అలా కూడా ఉంటుందా? నీపై కోపాన్ని ఎందరి ముందైనా ఎదురే లేకుండా తెలిపే నేను. నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను. Yeah.